హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. చూడండి, సో ఇది మొత్తం రాళ్ళపాత అన్నమాట. రాళ్ళతో నిండింది బాట. సో మేమైతే ఈ సూపర్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ముందైతే లొకేషన్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే మనం వెళ్ళబోయే దారి. సో మొత్తం రాళ్ళగుండా ఉందన్నమాట. సో ఇక్కడ వర్షాకాలం వస్తే వాటర్ ఫ్లో అయితే వెళ్తుందంట ఫుల్గా వాటర్. చూడండి, విజయాన్ని అయితే కింద ఉండు కనిపిస్తుంది మీకు. ఏ బాబాయ్ జారుతుంది, ఒక నిమిషం, ఇది జారుతుంది, జాగ్రత్త. ఏ బాబాయ్, అమ్మ బాబాయ్. ఫ్రెండ్స్, ఇది మొత్తం ఆకులతో నిండింది కదా, బండ పైన జారుతుంది. విజయన్న అక్కడ లాస్ట్లో వస్తున్నాడు. మనమైతే ఆల్మోస్ట్ ఈ మంచి సూపర్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనమాట. చూడండి, మనం ఒక అందమైన లొకేషన్కి అయితే అక్కడైతే పక్షి పోతుంది. మన సౌండ్ చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లో అయితే వర్షాకాలంలో కూడా వాటర్ అయితే వర్షాకాలంలో అయితే ఎక్కువగా ఉంటుంది. అది ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉంటాయి అన్నమాట. సో కొంచెం మాట తడబడుతుంది, ఏమనుకోకండి. ఎందుకంటే ఈ రాళ్ళ దారి గుండా ఎక్కేస్తున్నాం కదా. సో కొంచెం ఇటు అటు అవుతూ ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అలా ఏమనుకోరని నాకైతే తెలుసు. మీకైతే వాటర్ సౌండ్ అయితే ఆల్మోస్ట్ చిన్న చిన్న డ్రాప్స్ అయితే వినిపిస్తూ ఉండొచ్చు. సో చూడండి, ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే కిందికి రాలుతుంది అనమాట. అంటే అక్కడ వేర్లు ఉన్నాయి, రూట్ వైర్. సో ఇప్పుడైతే మనం అదే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో నాకైతే చాలా దాహం వేస్తుంది, ఎప్పుడెప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలన్న ఉంది. సో నేనైతే వెళ్తున్నాను అనమాట ముందే. చూడండి ఫ్రెండ్స్, పెద్ద గుట్ట చివరి భాగానికి అయితే వచ్చాం అనమాట. సో అది పైన ఉంది. ఓకే, అమ్మ బాబాయ్. చూడండి ఫ్రెండ్స్, సో కీప్ సైలెన్స్. మనమైతే సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ వాటర్ సోర్స్ కదా, జంతువులు ఇలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయి. సో మా వాళ్ళైతే ఇప్పుడు ఈ పట్టుకుండా అయితే వస్తారు. పవన్ అయితే వచ్చేసిండు. ఇంకా సో ఈ లొకేషన్ చూస్తే మీరు అవసరం అనాల్సిందే ఫ్రెండ్స్. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ మనకి చూడండి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో. అసలు ఇక్కడ అసలు ఎట్లుంటే కూడా మనకు అర్థమే కదా అనమాట. ఎనీ సీజన్లో అయితే ఇక్కడ వాటర్ ఫ్రెష్గా ఉంటాయి. అందరం అయితే వచ్చేసాము, ఇంకొక అతనైతే రావాలి. ఎక్కడుండు మరి బాబు, తప్పిపోయావా ఏంటి? రా రా రా, నీకోసానికి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఎదిగో వచ్చేసాడు శతధ్రువ వంశ యోధుడు కాల భైరవ. పిల్లలు ఫ్రెండ్స్ ఈ వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నారు అనమాట. చూడండి, మా వాళ్ళు కామెడీ అలానే చూస్తుంటారు, మీరు పట్టించుకోకండి. రండి ముందుకెళ్ళి వాటర్ అన్న తాగుదాం. మరి ఇక్కడ చూడండి వాటర్ డ్రాప్స్ అయితే ఎట్లా పడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అయితే మా పవన్ హ్యాండిల్ చేస్తాడు కెమెరా. నేను సో మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే పైనుంచి రూప్ ద్వారా ఏ విధంగా వస్తుందో చూడండి. అక్కడైతే హనీ బీ ఉంది. సో మనం కొంచెం సైలెంట్గా ఉండాలి, అంటే మనకు కుట్టేసే అవకాశం ఉంది అనమాట. అక్కడ ఉంది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో పెద్ద పైకి అయితే వెళ్తుంది.
ఆపగుద్దు బాబు కాలు చేయొచ్చి పోతున్నావు కాలా ఏం కాదు వచ్చేటప్పుడు నువ్వు ఎక్కేటప్పుడు నాకు కెమెరా ఆటలు వచ్చేస్తుంది ఆడ ఉంది ఈ బండల గుండా మేము ఎక్కాలి. సో ఫ్రెండ్స్ ఇందాక నేను ఎక్కుతున్నాను, పవన్ కూడా ఎక్కేస్తున్నాడు. ఇక్కడ నుంచి జాగ్రత్త, ఇంకేం లేదు. విజయ్ అయితే అక్కడ ఉన్నాడు. వచ్చేసాం ఫ్రెండ్స్. అటు సైడ్ వెళ్ళొచ్చు మనకి దారిలో. సో ఫ్రెండ్స్ చూడండి, రోడ్ వాటర్ ఇందాక చెప్పాను కదా మనకి దూరం నుంచి అయితే కనిపించలేదు. సో ఇప్పుడు చూడండి ఆ వాటర్ ఎట్లా తెస్తుంది అక్కడ మనకి. అసలు పైన ఏమీ ఉండదు, అంటే మనం ఏమంటాం కాలువ లాంటి చిన్న చిన్న కాలువ వచ్చేసి ఇక్కడ ఫ్లోటింగ్ అవుతుంది అనుకోవడానికి కూడా ఏమీ లేదు. సో ఈ దరి నుంచి అయితే ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సమ్మర్లో అయితే ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయండి వీలైతే. చూడండి ఇక్కడ వర్షం దారాలు పడినట్టు పడుతుంది పైనుంచి మనకి అక్కడ. సో ఆల్మోస్ట్ అందరం వచ్చేసాం. ఇప్పుడు వాటర్ తాగాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు వాటర్ని అయితే తాగిద్దాం. ఇక్కడైతే ఇంకటికైతే ఋషులు మునులు అయితే ఉన్నారనమాట, మనకు తెలియదు. సో ఇక్కడైతే చూడండి గుడారం లాగా అయితే ఉంది. ఇక్కడ గణేశ్వరం అనే టెంపుల్ ఉంటుంది. సో అక్కడ అంటే పురాతన కాలంలో అయితే ఇక్కడ మునులు ఋషులు అయితే ఉండేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్. వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ముందైతే ఇంకొకటి ఉంది, మనం అటైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్. మనం అయితే ముందుకు వెళ్దాం. చూడండి ఇది అసలు మట్టితో ఎలా కట్టారు అనేది మనకు ఆశ్చర్యం అనమాట. ఒక దానికి గుర్తు చేస్తుంది మనం. చూడండి మొత్తం బండరాలతో సహాయంతో మనకి ఇక్కడ చూడండి మట్టితో నిర్మించారనమాట. చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట. పవన్ ముందర తాగుతుందారా వాటర్ మంచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుంది కదా, ఇలా ఈ విధంగా రాళ్ళతో నిర్మితం చేసి పెట్టారనమాట. ఇక్కడ నుంచి పవన్ ఫోన్. సో ఫ్రెండ్స్ చూసారా, అక్కడైతే ఇంకొకటి అయితే కట్టారు. మనం అక్కడికైతే ఎక్స్ప్లోర్ చేద్దాము చెప్తానమాట. చూడండి అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో వాళ్ళకైతే అది తెలియదు అనమాట. మొత్తం మట్టి రాళ్ళ సహాయంతోనే అక్కడైతే వాళ్ళు ఉండటానికైతే మునులు ఋషులు ఒక ప్లేస్ని అయితే డిజైన్ చేసుకున్నారనమాట వాళ్ళ ఉండడానికి. సో మనం అయితే అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. చూడండి ఇంత ప్లేస్ ఉందన్నమాట వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ వస్తువులు ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇప్పుడైతే మనం పైకి ఎక్కిద్దాం. చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనకు చాలా రావడం లేదనమాట. ఇంత స్టాండర్డ్గా నిర్మించారంటే అప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంతో మనం ఒకటిసారి అర్థం చేసుకోవాలి. ఉంది వై ట్రై ఏందో. ఓకే ట్రై ఇచ్చేస్తా బిల్లుకు. చూడండి మొత్తం కొండలు గుట్టలు. అసలు ఇంత గట్టిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది. అసలు ఇక్కడ మనం వర్షం వచ్చినా కానీ
పడకుండా వాళ్ళు ఒక మంచి బండరాయిని తొలిచినట్టు ఇక్కడ మన బండరాయిని పడగొట్టినట్టు కూడా ఆనవాళ్ళు అయితే లేవు. సో అదే ఇట్లా ఏటవాళ్ళుగా ఉంటారు కదా, ఒక మన పందిరేసినట్టు అనమాట. మన ఇంటి దగ్గర ఒక స్లాబ్ ఏ విధంగా వేసారో ఆ విధంగా ఉంది మొత్తం. చూడండి బండరాయి పైన మొత్తం చూడండి, మీరే చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ పవన్ వచ్చేసే విజయన్న ముందర వాటర్ ఉంటాయి తాగందా. సో మేమైతే ఆకలేసాం. సో లంచ్ టైం అవుతుంది అనమాట. ఫుడ్ కూడా తెచ్చుకోలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము క్యాంప్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో మేము ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అబోవ్ వచ్చేసామన్నమాట. సో మేము వెహికల్ పెట్టిన కాడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మాకైతే ఆకలిస్తుంది, బట్ ఏం చేస్తాం, మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ దాకా వచ్చాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే విజయాన్ని అయితే వచ్చేస్తున్నాడు. సో ముందైతే వాటర్ ఉంటుంది, వెళ్ళి తాగుతాం. సో ఇలా గట్టిగా ఎందుకు కలుస్తున్నామంటే ఆల్మోస్ట్ ఇది కొండ అంచు ప్రాంతం కాబట్టి జంతువులు అంటే ఎలుగుబంట్లు ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. కొంచెం ఏమంటాం మనం గూడులాగా చేసుకొని ఉంటాయి. సో అలా శబ్దం చేసేవి పారిపోతాయి అన్నమాట. సో మనకి దానికి ఏ ఇబ్బంది ఉండదు మనం. సో అందుకని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాం మేము. సో ఈ ఇరుకు దారి గుండా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మొత్తం కొమ్మలతో అయితే ఉంది. జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఇంకా ఇది జాగ్రత్త కింద పడిపోతాం. విజయాన్ని అయితే కింద వస్తుంది, చాలా లేట్గా వస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. మీరే చూడండి ఒక్కసారి ఇక్కడ రోడ్డు ఎన్ని వేర్లు ఉన్నాయి. సో వెళ్ళకుండా అయితే వాటర్ కిందికి అయితే వస్తుంది. సో నాకు ఇక్కడ పీట ఉంటాయని ఒక డౌట్ అయితే వస్తుంది, చూద్దాం. సో ఇలాంటి వాటి కింద అయితే పీతలు ఉంటాయి ఫ్రెండ్స్, తెలుసు కదా, మన ఊర్లలో ఉంటాయి కదా చెరువులలో. సో అలాంటివి ఇక్కడ ఫుల్గా ఉంటాయి అన్నమాట. వాటర్ కోసం వస్తుంది. సో నేను ఇక్కడ వాటర్ తాగాలనుకుంటున్నా. చాలా తగ్గిపోయింది వాటర్. అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కష్టం ఇక్కడ వాటర్ వచ్చేసింది, మొత్తం పడుతుంది. మేమైతే ఇక్కడ తాగినాం లాస్ట్ ఇయర్. సో మళ్ళీ తెరిచి తాగేద్దాం అనుకున్నాము, అది మీద పడిపోతున్నా. సో మన ఒక ఆకు సహాయంతోనైతే తాగేద్దాం. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ ఆకును శుభ్రంగా కడుక్కొని చిరిగిపోయింది ఒక మంచి ఆకు చూద్దాం. రండి ఫ్రెండ్స్ చూపిస్తే ఇలా తాగలబోతుంది వాటర్. చూడండి ఇక్కడేమో మనకు వాటర్ వస్తుంది, నేను తడిచిపోతున్నా. వస్తున్నా. ఈ విధంగా తాగాలి ఫ్రెండ్స్ మనం వాటర్. అడవిలో ఇలాంటి చిన్న చిన్న కాలువలు అయితే సహజంగా ఉంటాయి. అంటే
పైనుంచి వచ్చే వాటర్ పట్టింది వన్ తర్వాత ఎంతకన్నా కాదు మొత్తం చేయాలండి. ఫైనల్ చెప్పు మా శ్రీమతావుడే 50కి వచ్చింది. మేము 30 గాడిగా వేస్తున్నాం కానీ 30 మించి రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇంకా ఇచ్చే పక్కన ఒక్క వాళ్ళ కలిసిపోయిన హెడ్ ఉందంటే మాకు ఇక్కడ నుంచి ఎక్కాలని కొంచెం ఇబ్బంది, సో మన కింద నుంచి అయితే వెళ్దాం. జాగ్రత్తగా ఎక్కాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో నేనైతే ముందర ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినాక వీడియో ఆన్ చేస్తాను. ఇట్లా బా ఒప్పుకుంటావా? వనవాడి కదా ఎటు నుంచి
ఇదేనా हेलो हाँ है नहीं दिख रहा इतना बात आ गया కరెక్ట్గా వదులుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇక బాబాయ్ రాయి వస్తుందిరా పవన్ జాగ్రత్త ఆగిపోయింది అక్కడ ఫ్రెండ్స్ ఇందాక మీకు చెప్పాను కదా గుడి దగ్గరికి వెళ్ళాక కెమెరా ఆన్ చేస్తానని చెప్పి సో మనకైతే కింద అయితే ఉంది అక్కడ అనమాట స్ట్రైట్గా వైట్ కలర్లో సున్నం వేసుకొని ఉంది సో మనైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మొత్తం కొండ అది కదా మొత్తం జారుతుంది వస్తుంది దుమ్ము కూడా ఏదైనా బండరాయి పడితే నేను కిందకి ఎలా ఉడుకుతావు కదా వచ్చేసింది అక్కడ కనిపిస్తుంది కదా అదే వచ్చేసి మన గణేశ్వరం టెంపుల్ గుడి చాలా కష్టపడ్డాం టెంపుల్ రావడానికి అయితే ఈ కొండ ప్రాంతం అంటే మనకి ఇద్దరు రాళ్ళు మొత్తం కాదు చూడండి గజస్తంభం ఇక్కడైతే ఎంత క్లియర్గా కనిపిస్తుందో మనకి కదా చాలా బాగుంది కదా ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అందులోనే అప్లోడ్ చేస్తాను అనమాట చూస్తే అందులో చూసాను అయితే ఒక వీడియోకి ఒక 100 likes అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూద్దాం మీరు టుడే నైట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో టుడే నైట్ అయితే వీడియో ఎడిటింగ్ చేసేస్తే పెడతాను సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి టెంపుల్ ఇందాక మనం చెప్పాము చూపించాను కదా ఫ్రెండ్స్ అక్కడ మునులు ఋషులు ఉన్నారని సో వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవారు అనమాట ఇక్కడ పూజలు చేసుకొని అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు అనమాట నివసించేవాళ్ళు సో మనం అదే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము కిందికి వెళ్ళాక టెంపుల్ లోపల ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఎక్సలెంట్ వ్యూ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అనమాట వాటర్ చూడండి అక్కడ వాటర్ సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదా ఇంత క్లియర్గా వినిపిస్తుంది సౌండ్ ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు ఎలాంటి శబ్దాలు లేవు అడవిలో ఉన్న పక్షుల రాగాల చిలకలతో మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత బాగుందన్నమాట ఇలాంటి పొల్యూషన్ అయితే లేదబ్బా మనకి ఇలాంటి వాతావరణం కావాలని ఎవరు కోరుకున్నాను ఫ్రెండ్స్ సిటీ లైఫ్కి పల్లెటూరు లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సిటీలో మనకి ఇలాంటి స్వచ్ఛమైన నేచురల్ ప్లేసెస్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట అన్నీ ఏమంటారు కదా కృత్రిమంగా తయారు చేసిన పార్కులు జూ పార్కులు ఇలాంటివి ఉంటాయి సో మన అడవిలో అయితే ఇలాంటివి ఆటోమేటిక్గా ఉండిపోతాయి అన్నమాట మా ఫ్రెండ్స్ అక్కడ అయితే టెంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వాటర్ అయితే కింది ఫ్లోటింగ్ అవుతుంది అనమాట సౌండ్ చూడండి ఎంత వస్తుందన్నమాట వాటర్ సౌండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాటరు మొత్తం వాటర్ సో ఇప్పుడు మళ్ళీ ఇందాక అక్కడ వాటర్ కొన్ని తాగాం కదా ఇప్పుడు వెళ్ళి అక్కడ తాగేద్దాం కొంచెం చాలా దాహం వేస్తుంది నాకైతే ముందు అయితే మనం గుడిలోకి వెళ్ళి లొకేషన్ ఇక్కడ ఎవరు ఉంటారో అంటే ఏ దేవుడు కొలువై ఉన్నా మీకు తెలియాలి కదా నాకైతే తెలుసు మీకు కూడా తెలియాలి కదా సో పవన్ అయితే వెళ్ళి చూసాను టూగిప్పి అయితే వెళ్ళాలని టెంపుల్ వచ్చి పవన్ అయితే వెళ్ళి తీసుకొస్తారు ఫ్రెండ్స్ రండి వాటర్ తాగేద్దాం మనం సో ఫ్రెండ్స్ ఇది మన గణేశ్వరం టెంపుల్ వచ్చేసా మొత్తానికైతే మన టెంపుల్ దగ్గరికి సో పవన్ ఒకసారి వెళ్ళి లోనలో ఏ విధంగా ఉందనేది సార్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు జస్ట్ జూమ్
సో ఫ్రెండ్స్ ఇందాక పవన్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి లోన ఏ విధంగా అయితే చూపించారు కదా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న వాటర్ని అయితే తాగదు కానీ ఏ విధంగా ఉన్నాయో చెప్పేస్తుంది. సో చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి వాటర్ ఒక పైప్. సో ఫ్రెండ్స్ ఇదే మన వీడియో అనమాట. ఈ వీడియోకి అయితే మీకు ఓకే ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తారనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్.